నేను చికెన్ బైరెక్స్ చేస్తున్నాను. చికెన్ అండి, బంగాళదుంపలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయలు, జీలకర్ర, నూనె, మిరియాల పౌడర్, గరం మసాలా పౌడర్, జీలకర్ర, పసుపు, ఉప్పు, చికెన్ మసాలా, బొబ్బరికాయ పౌడర్ అండి. ఇది నిమ్మరసం, ఈ టమాటా ముక్కలు. ఇప్పుడు ఎలాగేస్తానో చూపిస్తాను. ఇప్పుడు చికెన్ వేసాను. మసాలాలు అన్నీ వేస్తున్నాను. జీలకర్ర, నూనె, ఆయిల్ వేస్తున్నాను. నిమ్మరసం వేస్తున్నాను. ఇవన్నీ వేసి కలుపుతాను. ఈ టమాటా మజ్జిగ ప్యాకెట్ సగం వేస్తున్నాను. కచ్చపిచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు కూరగాయలన్నీ వేసేస్తున్నాను. కూరగాయలన్నీ వేసి ఇలా కలుపుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఒక గ్లాస్ నీళ్ళు వేస్తాను. నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు వేస్తున్నాను. ఉడకాలి కదా. దీన్ని కస్తూరి చుట్టేసి ఓవెన్లో పెడతాను. మళ్ళీ ఉడికాక చూపిస్తాను. ఏమేమి కావాలన్నీ చూపించాను కదా. ఇంకోటి చూడండి ఎలా ఉడుకుతుందో. ఇది కొంచెం అర్జెంటుగా మనకు అర్జెంట్ అనుకుంటే కొంచెంసేపు పొయ్యి మీద ఉడకనివ్వాలి. కొంచెంసేపు పొయ్యి మీద ఉడకనిచ్చాక మళ్ళీ మనం ఓవెన్లో పెట్టుకోవాలి. చూడండి, మళ్ళీ ఓవెన్లో పెట్టాక చూపిస్తాను. నేను చూడండి రెడీ అయిపోయింది. ఇది సినియా జిజాజ్ అంటారు అరబీకి. ఓవెన్లో పెడతామంటారు. సరే అండి, మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోతుంది. వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేదు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేదండి. ప్లీజ్ ఇది చేసుకోండి. మీరు చేసుకుంటాం వల్ల, లైక్ చేసుకుంటాం వల్ల నాకు వేరే వాళ్ళకి సెండ్ అవుతుంది. సరే అండి, ఉంటానండి. ఓకే, బాయ్ అండి.